హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా హైకోర్టు సంచలన తీర్పు అంటూ మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా భర్త కుటుంబంలో భార్య అంతర్భాగం అవ్వాలని, ఆమె వేరే కాపురం కోసం ఒత్తిడి చేయటం సరికాదని ఓ కేసులో తీర్పిస్తూ జార్ఖండ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇకపోతే 25 పేజీల తీర్పులో న్యాయమూర్తి జస్టిస్ చాంద్ ఋగ్వేదం, యజుర్వేదం, మనుస్మృతిలోని అంశాలను ప్రస్తావించారు. పాశ్చాత్య దేశాలలో వివాహం అవగానే కుమారుడు తన కుటుంబం నుంచి వేరుపడతాడని, భారత్లో ఇందుకు విరుద్ధంగా జరుగుతుందని పేర్కొన్నారు. వేరుగా ఉండటానికి బలమైన కారణం ఉంటే తప్ప వివాహం కాగానే భర్త కుటుంబంతోనే భార్య ఉండాలంటూ గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులోని వివరాలను న్యాయమూర్తి ఉటంకించారు. ఇకపోతే ఈ కేసులో భార్యకు మైనర్ కుమారుడికి పోషణ చెల్లించాలంటూ కుటుంబ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవరించారు. భార్యకు భరణం రద్దు చేసి కుమారుడికి చెల్లించాల్సిన మొత్తాన్ని 15,000 నుంచి 25,000కు పెంచారు. చూశారు కండి. ఈ అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.